ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సర ఫలితాంశం. ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం, అలాగే చతుర్థ స్థానం అంటే 4వ స్థానంలో రాహుతో కూడుకున్నటువంటి శని సంచారం వల్ల కలిగే కష్ట నష్ట శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురు సంచారం వలన సమస్తము శుభప్రదము. అవివాహితులకు వివాహము, సంతానహీనులకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశము, పోయిన బంధువులు చెడిపోయిన బంధువులన్నీ కూడా ఇప్పుడు సరి చేసుకునే అవకాశం వస్తుంది. వేళకు భోజనం, తీర్థయాత్రల సలుపుట, యజ్ఞయాగా కతులు చేయట, వివాహాది శుభకార్యములు చేసేటువంటి అవకాశాల వల్ల ధన వ్యయం జరిగే అవకాశం ఉన్నది. కొత్త వ్యాపారస్తులకు వ్యాపారంలో విశేషించి లాభాలు, వ్యాపారస్తులందరికీ కూడా తాము అమ్మేటువంటి వస్తువులలో లాభాన్ని చూట, రైతులు విశేషించిన లాభాలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వీరు చేసే వృత్తి వ్యాపారాల యందు ఒడిదుడుకులు లేకుండా సక్రమమైనటువంటి రీతిలో తమ యొక్క పనులన్నీ జరుగుతూ ఉంటాయిట. విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుట, విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం వలన ఈ సంవత్సరము ఈ ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు. కానీ అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు వలన కొంత నష్టం కూడా ఉన్నది. మానసిక ఆందోళన, చాంచల్యము, ఇచ్చిన బాకీలు రాకపోవుట, రాని బాకీలు వివాదాస్పదమవుట, మధ్యవర్తిత్వం వలన కలహాలు సంభవించడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, ఇంటిలో కలహాలు, వేళ తప్పి భోజనము, ఆశించిన ర్యాంకులు రాకపోవడం, రైతులకు కొన్ని వ్యవస్థల వల్ల కొన్ని పంటల వల్ల నష్టము, రాయళ్ళు ఇంజనీర్లకు కొన్ని కాంట్రాక్ట్ల వల్ల ఇబ్బందులు, అలాగే రాజకీయ నాయకులకు ఇదివరకు తలపెట్టినటువంటి పనులన్నీ కొంత ఇబ్బందిగా మారడం, శని వలన రాహు వలన కొంత మూర్ఖమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కనుక శని జపము కానీ, సుందరకాండ పారాయణం కానీ, రామ రక్షా స్తోత్ర స్తవమును పారాయణం చేయడం వల్ల కానీ వీరు నష్టద్రవ్య నివారణ చేసుకోనవచ్చు. నష్టాన్ని నివారించుకుని శుభ ఫలితాలు కూడా పొందవచ్చు. ఇదంతా కూడా ధనుస్సు రాశి ఫలితాంశములు.